శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 177వ రోజు ప్రవచనం. ఇవాళ కొన్ని కారణాల వల్ల కేవలము రామచరిత మానస్ మాత్రమే చెప్పబడుతోంది. ఎందుకంటే శ్రీరాముడి దయతో అరణ్య పర్వాన్ని పూర్తి చేసి గాని కాశీ వెళ్ళకూడదని మన సంకల్పానికి తోడు శ్రీరాముడి దయ కూడా ఉంటే, కాబట్టి మనం చూద్దాం. ఇదేం చేద్దామంటే మన దీంట్లో ప్రారంభిద్దాం నెమ్మదిగా. నిన్నటి రోజున తల్లి సీతాపహరణం జరిగింది. అయితే తులసీదాస్ వారు కొన్ని మంచి ఆవిడ కఠినంగా మాట్లాడింది అన్నారు. అంతే, మాటలు రాయలా. ఇంత చక్కగా వర్ణించేది ఆ బియ్యంకుల పర్ణాల దగ్గర నుంచి వర్ణించినటువంటి వారు అది రాయలేదు, చూసారా? కదా, అంత కఠినమైన మాటలు సీతమ్మ నోటి ద్వారా పలికించడం ఆయనకి ఇష్టం లేకపోయి ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత ఆవిడ్ని పట్టుకున్నాడు, ఈయన ఎత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ అరణ్య పర్వంలో ఈయనకి దశరథుడి స్నేహితుడు జటాయువు పరిచయం అయ్యాడు. అసలు అది మొదట్లోనే పరిచయం అయ్యాడు. ఆ జటాయువు ఈవిడికి ఆవిడ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, వాల్మీకి రామాయణంలోది ఇక్కడ ఒకటే ఉన్నది. లక్ష్మణుడు ఏదో ఇతర గీతలు గీశాడని, అమ్మ నువ్వు ఈ గీత దాటద్దని. ఇక్కడ కూడా అది లేదు, చూసారా? ఆయన తన వదిన గారి బాధ్యతని వనదేవతలకు అప్పచెప్పాడు. వాల్మీకి రామాయణంలో కూడా అలాగే ఉంది. అమ్మ మీరే మా వదిన గారికి రక్ష, నేను ఇంత మాట పడలేకుండా ఉన్నాను. అది కాక ఇది వాళ్ళ శ్రీరామలీలలో అంతర్భాగం. మీకు నేను చెప్పాను కదా, అదే ప్రదేశం నుంచి ఆయన అరిచుంటే, నాయనా ఇది రాక్షసమాయ, నేను క్షేమంగా ఉన్నాను, అయిపోయింది. లేదు కదా. సరే, ఏదేమైనప్పటికీ రాక్షస సంహారం జరగద్దండి. సరే, ఇప్పుడు చౌపాయి రావణుడు ఈ సీతమ్మని పట్టుకున్నాడు. వెళుతూ ఉండగా మహాదేవ్ 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 నేను సరే చెప్పు. ఆ జటాయుకి ఈయనకి మధ్య చెప్పము. హా జగ్ एक बीर रघुराया, एक बीर रघुराया, यही अपराध बिसारे हुदाया, आरति करना. ఈ సీతమ్మ ఈయన్ని పంపించేయడం అనేటువంటి ఘట్టము రామాయణంలో, అంటే వాల్మీకి రామాయణంలో ఆవిడ సుందరకాండలో ఒక మాట ఉంటుంది. రామానుజుణ్ణి నేను పంపించేశాను,
లక్ష్మణాగ్రజుడు నన్ను వదిలేశాడు. అంటే భక్తుణ్ణి మనం కనుక దూరం చేస్తే భగవంతుడు మనకి దూరం అయిపోతాడు అని చెప్తున్నాడు. సరే చెప్పండి. ఆరతి హరణ ఆరతి హరణ శరణ సుఖదాయ శరణ సుఖదాయ రఘుకుల రఘుకుల సరోజ దిన సరోజ దిన లక్ష్మణ లక్ష్మణ तुम्हारा नहीं दोषा तुम्हारा नहीं दोषा सो फल पायवो सो फल पाय किन्हु रोसा किन्हु रोसा विविध विलाप विविध विलाप करपि वैदेही करति वैदेही भूरि कृपा प्रभु धूरि सने विपति मोर प्रभु ही सुनावा पुरोडासा चहरासव कावा सीता कई विलाप सुनि भारी भय चराचर जीव दुखारी गीत राज सुनि आरत बानी रघुकुल तिलक नारी पहचान अधम निशाचर लीन है जाय जिन्हि मलेचा बस कपिला गाए सीते पुत्री करसि जनित्रा करे हो जान जात दान करनासा दावा क्रोध कैसे चोटई पगी पर्वत कहू जैसे रे दुष्ट ताड़ा किन होई निर्भय चलसी ना जानकी मोह आवत देहि कृतांत समाना फिरत सिकंदर कर अनुमान की मैनाक की खगपति होई मम बल जाना सहित पति सोई जाना जरटा जटायु एहा मम कर तीर चाड़हु देहा सुनत गीत क्रोधातुरदावा कहा सुन रावण मोर सिकावा तजी जानकी कुशल गृह जाहु नाहीता अस होहि बहु राम रोष पावक अति घोरा ओहि सकल सुलभ पुरतोरा उतरना देसा दसानन जोड़ा तबही गीत दावा करि क्रोधा दरि कच विरद हीन महि गिरा सीत ही राकी गीत पुनि फिरा चोचन हमारी विदार सिदेही दंड एक वही मुरचाते तब सच निश्चर किसी आना काड से परम कराल कृपा काट से पंक पराकग धरणी सुमिरी राम अद्भुत करे सीत ही चढ़ाई बहोरी चला उताइला त्रास न तोरी करति विलापा जाति नबसीता व्याध विवश जन मृगी सबीता गिर पर बैठे कपिन हनिहारी कही हरि नामा दीन पट डारी यही विधि सीत सो लई गयवो वन अशोका महा राकत भयवु సీతాదేవి విలపింపసాగిను. సీతాదేవి అలా విలపిస్తుంది. ఓ జగద్విఖ్యాత. ఇది కూడా లీలైనప్పటికీ కూడా సీతా విలాపం వింటుంటే హృదయ విదారకంగా ఏమనంటుందంటే, ఓ జగద్విఖ్యాత అద్వితీయ వీరుడా రఘునాథ ఆర్తిహరణ అంటే అందరి యొక్క దుఃఖాల్ని పోగొట్టేటువంటి
శరణాగత వత్సల అంటే రఘువంశాంబునిధికి భాస్కరుడా, నీవు నాపై దయ అది నువ్వు నా మీద దయ చూపడానికి నేను చేసిన అపరాధం ఏంటయ్యా? ఓ లక్ష్మణ, ఇందు నీ దోషమేమి లేదు. క్రోధ ఫలితమును నేను అది నా క్రోధ ఫలితాన్ని నేను వెళ్ళనన్నావు, కానీ నేను కోపగించు, నా కోప ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను ఆయన. ఇట్లు సీతాదేవి పరిపరి విధముల నాపై అపార ప్రేమ గల నా నాథుడు చాలా దూరమును. అది అయ్యా, నా మీద అపారమైన ప్రేమ కలిగిన నా నాథుడు ఎంతో దూరంలో ఉన్నాడు. నా ఈ ఆపదను నా ప్రభువునకు వినిపించు వారెవరు? ఇప్పుడు నాకు కలిగిన ఆపద నా ప్రభువుకు వినిపించేవారు. యజ్ఞ హవిస్సు ఒక గాడిద తినదలిచినది. అది యజ్ఞ హవిస్సు పురోడాశం అంటే యజ్ఞ హవిస్సు. అది ఒక గాడిద తింటుందే, అది ఎలా తింటుందండి? రుక్మిణీలు అదే అంటుంది. వాడు ఎవడో, నేను సింహం పాలు, ఒక గోమాయి ఒక నక్క తీసుకోవాలనుకుంటుంది, ఏది సింహం పాలు, ఎలా అవుతుందండి? సీతాదేవి దుర్భర అది స్థావరము అంటే కదలని పర్వతములు, చెట్లు, కదిలేటువంటి జంతువులతో సహా వెలిపించు. మార్గంలో ఆ గృధ్రరాజు అంటే ఆ ఈగ గ్రద్ద ఆ విలాపం విన్నాడు ఆయన. విని నిజముగా రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని పత్ని అని అది ఆయన గుర్తించాడని రాశారు. కానీ ఆయనతో వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆయన వాల్మీకి రామాయణం ప్రకారం వీళ్ళతో పాటు ఉన్నాడు. ఆయన వీళ్ళ ఆశ్రమానికి కొంత దగ్గరలో ఉన్నాడు. ఆయన వీళ్ళతో పాటే ఆయన పరిచయం చేసుకున్నాడు. నానా, నేను మీ నాన్నగారి స్నేహితుడు నానా అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు ఆయన. జటాయు కపిల గోవు ఒక కసాయి వాణి చేతికి చిక్కినట్లు ఆమె నీచ నిశాచరించి కపిల గోవు అంటే మంచి ఒక కసాయి వాడికి చిక్కినట్టు ఈ సీతాదేవి ఆ నిశాచరరాజు, ఆ రాక్షసరాజుకి చిక్కడం ఆయన చూశారు. ఆ జటాయు అంతటా ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు, బిడ్డా సీత పుత్రి భయపడకమ్మా, నేను ఈ రాక్షసాదముని నాశనమును అది రాక్షసాదం నేను నాశనం చేస్తాను. వజ్రాయుధం వలె మిక్కిలి కోపంతో పరుగున వచ్చింది. ఆ పక్షిరాజు ఏం చేశాడు? పరుగున వజ్రాయుధం లాగా వచ్చాడు. ఆయన తక్కువ యుద్ధం చేయలేదండి. వాల్మీకి రామాయణం ప్రకారం కూడా రావణాసుడి పెద్ద తలలో ఒక తల తీసి పారేశాడు. అది అలా గొప్ప యుద్ధం చేశాడు ఆయన. ఆ పక్షి రావణునితో పలికెను, దుష్టుడా, ఎలా నిర్భయంగా సాగిపోతుంది? నేను గుర్తించలేదా? నేను గుర్తించినట్టు అలా వెళ్ళిపోతావు నిర్భయంగా. నేను ఉండగా నువ్వు సీతాపహరణ చేయగలవా? యముని వలె తన మీదికి వచ్చుచున్న జటాయును చూసి రావణుడు ఆలోచింపసాగాడు. యముడు వలె మీదకి వస్తున్నట్టు ఆ జటాయువును చూసి రావణుడు ఆలోచిస్తున్నాడు. ఏమనంటే, ఇది మైనాక పర్వతమా లేక గరుత్మంతుడా? అది ఇది మైనాక పర్వతం అంటే పర్వతాకారంలో ఉన్నాడు ఆ జటాయువు, లేకపోతే విష్ణువునకును నా బలము తెలియను. గరుత్మంతుడా లేకపోతే గరుత్మంతుడు స్వామి అయిన విష్ణు, వాళ్ళిద్దరికి నా బలం తెలిసి కొంచెము దగ్గరకు వచ్చిన పిదప అతడు జటాయుని గుర్తించాడు. అది కొంత దగ్గర జటాయువు. ఓ నువ్వు జటాయువు కదూ, వృద్ధ జటాయువు. నా చేతులనేది తీర్థంలో ప్రాణములను అర్పింపవచ్చినది. అది నువ్వు నా చేతులనే కనుక నువ్వు నీ ప్రాణాలను అర్పిస్తున్నావు. ఈ మాట వినగానే జటాయు క్రోధావేశంతో వేగముగా ముందరకు వచ్చి నా హెచ్చరిక వినుము, నా హెచ్చరిక వీడి క్షేమంగా అది నా హెచ్చరిక విను. ఇప్పటికైనా ఆవిడని వదిలే శ్రీరాముని భయానక క్రోధాగ్నిలో శలభముల వలె నువ్వు ఒక్కడివి కాదురా, శ్రీరాముని భయంకరమైనటువంటి క్రోధాగ్నిలో నువ్వు నీ వంశం వారందరూ కూడా. రావణుడు ఏమీ పలకలేదు. రావణుడు ఏం మాట్లాడలేదు. ముందుకు పరిగెత్తుకొని అతని రథము నుండి క్రిందికి లాగి వేచాడు. ఇది కరెక్ట్. చుట్టూ పట్టుకుని కిందకి లాగేచాడు. రథం నుంచి కింద పడ్డాడు, వాడు భూమి మీద పడ్డాడు. రావణుడు నేలపై పడాడు. రావణుడు నేల మీద పడ్డాడు. సీతాదేవిని యొక్క ప్రక్కన కూర్చుండబెట్టి రాజు తిరిగి వచ్చి ముక్కుతో పొడిచి ఆయన ఏం చేశాడు?
సీతాదేవి అనుమానం ఇక్కడ కూర్చో అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ముక్కుతో పొడిచి 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 బొక్కలు బొక్కలు చేశాడు శరీరం. దాని వలన రావణుడు ఒక గడియ సేపు మూర్ఛితుడాయెను. ఒక గడియ సేపు మూర్ఛితుడై లజ్జితుడైన రావణుడు క్రుద్ధుడై తన కర్రవాలముతో అంటే ఖడ్గముతో ఆయన రెక్కల్ని కట్ చేశాడు. ఇట్లు అతి సాహసముతో తన అత్యద్భుత పరాక్రమంతో రావణుని ఎదుర్కొని అది అతి సాహసం చేశాడు. స్మరించుచు నేల కొరిగాడు. శ్రీరాముడిని స్మరిస్తూ ఆయన నేల కొరిగాడు. కానీ రథంపై కూర్చుండబెట్టుకుని అది శ్రీరాముడు రథమును కూర్చోబెట్టుకుని మీకు ద హిందూ స్కూల్ ఆఫ్ రిలీజన్ అని 1974లో ఒకటి జరిగింది. అలాగే నిన్న మీకు భట్రాజు ఒకటి చెప్తాను గుర్తుందా? భట్రాజులు ఆ చిత్తూరు వంశాల నాగాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. తాడంకి మంటాడ తగలడ్డ గురజాడ చెప్పు దెబ్బల మారి సాయిపురం. వాళ్ళు రాయిన వాళ్ళు ఇవ్వనందుకు తాడంకి మంటాడ అంటే మంటల్లో కాల్చిపోవాలి, తగలడ్డ గురజాడ తగలడిపోవాలి, చెప్పు దెబ్బల మారి సాయిపురం. వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోయారు. అది భట్రాజులతో కూడా పెట్టుకోగలరు. భట్రాజులని ఉండేవాళ్ళు వాళ్ళు భాగవతం వాళ్ళతో పెట్టుకున్నాడు. వాడు పొగుడుతున్నట్టే మనం తిడతాడు. అది సెకండ్. కాబట్టి ఈ హిందూ స్కూల్ ఆఫ్ రిలీజన్ 1974లో జరిగింది. అందులో ఒక ఆయన ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు, నాకు బాగా గుర్తుంది. అందుకే ఇప్పుడు చెప్తాను. శ్రీరాముడిని కన్నాడు దశరథుడు, సొంత కొడుకు. కానీ శ్రీరాముడి చేత అంత్యేష్టి చేయించుకోలేకపోయాడు. ఆయన అంత్యేష్టి ఎవరు చేశారండి? భరతుడు చేయడం వాళ్ళు ఎవరు లేరు. పైగా ఒక శాస్త్ర ప్రకారం అండి, ఇప్పుడు మనం సజ్జనం ఒక సూర్యోదయం నుంచి పోతే మళ్ళీ సూర్యోదయం లోపల శవదహనం అయిపోవాలి. అది ఎంగిలి పడకూడదు. ఒక ఆయన చెప్తూ ఉండేవాడు, ఒరే ఆయన 3-4 కొడుకులు బాబు, ఒరే మీలో ఎవరుంటే వాడు చేసేయండి రా, ఒకడు నన్ను ఆపకండిరా అనేవాడు. మలక్పేటలో ఉండేవాడు. ఒరే నన్ను ఆపకండిరా, మీరు ఎవరుంటే వాడు చేయండి, ఎవరు లేకపోతే పక్కింటి వాడి చేద్దాన్ని చేయించండి, నన్ను మాత్రం వాడు వస్తాడు వీడు వస్తాడు అని ఆపకండిరా అనేవాడు. ఆపకూడదండి. ఎక్క 2, 3, 4 రోజులు ఆపేసుకోవాలి. చాలా ఆ జీవుడు చాలా ఇబ్బంది పడతాడు. సరే, ఇంతకీ దశరథుడికి ఆ అదృష్టం లేదు చూసారా? పరమాత్ముడు పెద్ద కొడుకు చేత చేయించుకునేవు. కాశ్యాన్ మరణముక్తి అథవా మన జ్యేష్ఠపుత్ర సమహ అంటే జ్యేష్ఠపుత్రుడు లేదా పుత్రుడి సమక్షంలో అన్నా పోవాలి, లేదా కాశీలో పోవాలి. ఇప్పుడు ఈ జటాయువుకి రాముడు చేశాడు అంత్యేష్టి. విచిత్రం అంటే జటాయువుకి రాముడు అంత్యేష్టి చేశాడు. ఇది పైగా గ్రద్ద. అసలు గ్రద్ద కనిపించడమే ఒక అశుభ సూచకం. ఒక అశుభ సూచకం గ్రద్ద కనిపించడం. చెప్పి ఈ మన వాల్మీకి రామాయణంలో కూడా ఉంది, నేను చెప్తున్నాను ఈయన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోవాలి అని. కాబట్టి మనం గొప్ప వాళ్ళని కంటే గొప్ప వాళ్ళని అయిపోవండి. సంస్కారాలు కూడా ఉండాలి అని ఆ జటాయుకి దశరథుడికి మధ్య ఉన్నటువంటి ఆనందం గురించి ఒక మంచి లెక్చర్ ఇచ్చాడు. ఎక్కడంటే ఇప్పుడు బొగ్గులకుంట అని ఆంధ్ర సరస్వతి పరిషత్ అని ఉండేది. దాన్ని తెలంగాణ సరస్వతి పరిషత్ చేసినట్టున్నారు. పేరు మార్చడం ఏంటండి? ఆంధ్ర అంటే ఆంధ్రులు కాదండి, దరిద్రమేంటి కూడా బాబు. ఎవరికి చెప్తామండి? అయ్యా తెలిసిన వాడికి చెప్పచ్చు, తెలియని వాడికి చెప్పచ్చు. తెలిసి తెలియని వాడికి ఆంధ్ర బ్యాంక్ దాన్ని తెలంగాణ బ్యాంక్ చేస్తే దానికంటే దరిద్రం అందుకని. ఇప్పుడు శ్రీమద్ ఆంధ్ర మహాభారతం అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రీమద్ తెలంగాణ మహాభారతం అని రాస్తారు దాన్ని. ఇప్పుడు బోధన గారి చేత శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అని ఉంది. దాన్ని ఇప్పుడు శ్రీమద్ తెలంగాణ మహాభాగవతం రాయిస్తారా?
ప్రాంతముకి ఆంధ్రముకి అసలు సంబంధం ఉందండి? ఇది లింగ్విస్టిక్స్, గ్రామేరియన్స్ చెప్పాల్సిన అవసరం లేదా? అయితే ఒకట్లేండి, వాడు చెప్తే వినేవాడు. వాడు చెప్పకలేనా, వీడు చెప్తే వినేవాడే ఉన్నాడు. ఇదో మేనియా అయిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ మహాదేవా ఇది ఇలా జరిగిందండి. సరే, దాన్ని అలాగే జరగనండి, మనం ఏం చేస్తాం, ఏం చేయాలి? కాబట్టి జటాయువు పాపం మరణించాడు మహానుభావుడు. ఈ జటాయువు ఎటువంటి వాడు? ఈ జటాయువు ఒక అన్నయ్య ఉన్నాడు. వీళ్ళిద్దరూ రామకార్యానికి సహాయపడ్డారు. ఆయన పేరు సంపాతి. మనకి కిష్కింధాకాండ చివరిలో వస్తాడు ఆయన. చెప్పండి. వలలో చిక్కిన ఒక లేడీ వలె సీతాదేవి, అది వలలో చిక్కిన లేడా విడిపిస్తుంది, ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంది. మహానుభావుడు ఆహా వచ్చేస్తున్నారు. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమాభావం త్రాయస్వ హరిసత్తమ హనుమాన్ అంజనాసూరుడు మారుతిశ్చ వృషాకపి వజ్రకాయ తపస్వి చ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రణదాత చ రామకార్య దురంధర మాసకల్ప బ్రహ్మచారి పంచాశ్యో భక్తవత్సల. అసలు హనుమంతుడి ఎంట్రన్స్ తో రామాయణంలో ఒక ఉత్సాహం వస్తుంది. ఆయన పేరే ఉత్సాహం. ఆవిడ వెళ్తూ ఉంటే ఆ కింద కొంతమంది వానరులు చూసింది ఆవిడ. సరే, ఇక్కడ వీళ్ళు ఏదో ఏం చేస్తారమ్మా, భగవన్ నామస్మరణ, హరినామస్మరణ. ఆవిడ ఏం చేస్తే హరినామస్మరణ చేస్తూ వస్త్రములో తన మూట కట్టింది కొన్ని నగల్ని, తీయగలిగినంత వరకు. నగలు తొందరగా తీయగలిగిన నగలు తీసేసి, ఈ మట్టెలు కొన్ని తీసేసి దాంట్లో తన చీరని చింపి ఆ పైనుంచి వీళ్ళ మధ్యలో పడేట్లు చేసి, ఆ ఉన్నవాళ్ళు నలుగురు ఎవరయ్యా అంటే సుగ్రీవుడు, హనుమంతుడు, తర్వాత జాంబవంతుడు, నలుడు, నీలుడు. వీళ్ళు ఇందులో సుగ్రీవుడు రాజు, మిగతా నలుగురు మంత్రులు వేసుకోండి. ఎవరు? హనుమంతుడు, ఆ నలుడు, నీలుడు, జాంబ. వాళ్ళ మధ్యలో వచ్చేసి ఇలా హనుమంతుడి ప్రవేశం జరిగిందండి ఈ రోజున పాల్గొన మాసం. సంతోషం. మహాదేవ్. రావణుడు సీతాదేవిని తీసుకొని పోయి అశోకవనమున ఉంచాడు. అది ఈ మధ్యలో ఆ వెళ్ళేటప్పుడు అండి గోల బుద్ధారెడ్డి ఒక పద్యం రాస్తారు. అందరూ ఏమనుకున్నారు, సీతాదేవి పాపం అదే అరిచింది ఆవిడ కరెక్టే, కానీ ఆవిడ లాస్ట్ గా ఒక హెచ్చరిక పంపించింది. హెచ్చరిక. ఆ పద్యం ఎలా ఉంటుంది తెలుసు? అసలు ఆ పద్యం చదువుతుంటేనే నిన్ను చీల్చి చెండాడేస్తాను, నిన్ను చీల్చి కాకులకి గద్దలకి వేస్తా ఉంటాను సార్. అలా అందే ఆవిడ. రక్షశిక్ష దక్షరామభిషికవ్రాతంబులోలిన్ భవత్పక్షాపేక్ష సమక్ష రక్షస బలాధ్యక్ష క్షయ క్రవ్యముల్ పక్షి క్షుద్గత వృక్ష వక్త్రములకుండక్షింపవే పెట్టి నీ దక్ష ప్రక్షపదక్ష కుక్షికలతో దర్పంబుల చండాడెడు. అది సీత. సీత మహాసాధ్వే కాదు, ఆవిడ మహాత్రిపుర సుందరి, మహాశక్తివంతురాలు. ఆవిడ ఒకటి చెప్పింది, భస్మ భస్మాసు హర్వారసి అంటుంది సుందరాకాండలో. నిన్ను రాముడు చంపాలని నేను వెయిట్ చేస్తున్నాను, లేకపోతే నిన్ను ఇక్కడి నుంచి నేను బూడికి చేసేయగలను, నిన్ను బూడికి చేసేయగలను. కానీ నాకు రామాజ్ఞ లేదు, అందుకని నేను నాకు రామాజ్ఞ లేదు, అందుకని నేను ఆగిపోతున్నాను. ఆ స్థితిలో సరే ఈయన తీసుకెళ్ళాడు అశోకంలో పడి. ఇక్కడ చాలా మనకు అక్కడ రామాయణంలో చాలా వివరాలు చేశాడు. ఆవిడ ముందర మందిరంలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వాడి వైభవం అంతా చూపించడానికి ఆ దిగుడు బావులు అవన్నీ చూపించాడు, ఇవన్నీ చూపించాడు. ఆవిడ శిఖోంది. తర్వాత వాడు ఒక చిన్న పని చేశాడండి. ఇది రామాయణంలో ఉంది, మనకి సినిమాల్లో నాటకాల్లో చూపించారు. ఎందుకంటే మనకి రావణాభిమానులు ఎక్కువైపోయారు.
సీత వాడు ఏ ఏ ఏ దృష్టితో అన్నా కానివ్వండి, వాడు ఒక మంచి పని చేశాడు. నువ్వు ఏమైనా అనుకో, నువ్వు నన్ను చేపట్టు అని వాడు ఆవిడ కాళ్ళ మీద పెట్టాడు. లిటరల్లీ కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళు రామాయణం చదువుకోండి. ఆ కాళ్ళు రెండు పట్టుకున్నాడు వాడు. తన కాళ్ళను నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా పట్టుకో. మనకి భాగవతంలో చదువుకోవాలా, కామోత్కంఠ గోపికలు. నువ్వు భగవంతుడు ఏ ఉద్దేశంతో అన్నా పట్టుకో, ఆయన నిన్ను లాగేస్తా. వైరంతో పట్టుకో, కామంతో పట్టుకో, భక్తితో పట్టుకో, ప్రేమతో పట్టుకో, నీ ఇష్టం. భగవంతుడు పట్టుకుని లాగేస్తాడు. ఆవిడ క్షమించింది. లేకపోతే ఈ రావణాసురుణ్ణి చంపడానికి రామ బాణాలు కావాలా? సీత కంటి మంట చాలు. సీత కంటి మంట చాలు. అది సంగతి. కాబట్టి ఆ కాళ్ళు రెండు పట్టేసుకున్నాడు. ఆవిడ ఇలా కిందకి చూస్తున్నాడు. అక్కడ అమ్మాయిని అక్కడ చేస్తాడు. ఊరికి అలా చూసింది వాడు ఇలా కిందకి మొట్టమొదటిసారి. అంతవరకు వాడిని చూడాల. అది కూడా ఇక్కడ ఇప్పుడు మన కాళ్ళ మీద పడితే ఏం బాగా కనిపిస్తుంది, తల కొంచెం అనిపిస్తుంది, అంతే కదా. ఆ తర్వాత ఇంకెప్పుడు వాడిని చూడలేదు. ఎప్పుడైనా చూడాల్సి వస్తే గడ్డిపోక మధ్యలో పెట్టుకుంటాడు. మొత్తానికి వీడిని తీసుకెళ్లి వాడు అశోకవనంలో పెట్టేశాడు. దోహ హారీపరా కల బహువిధి భయ అరు ప్రీతు దిఖాయి అశోకా పాదపు తరా రాకసి జతన కరాయి. అది ముందర భయపెట్టి ప్రియమైన ప్రియ వచనములు పలికి సాఫలుడు కాలే. అప్పుడు అశోక వృక్షం అన్నారు. రామాయణం ప్రకారం ఈయన సింసుపా వృక్షము, సింసుపా వృక్షపు నీడలో ఉన్నాడు. వనం మాత్రం అశోకం. ఇక్కడ మాత్రం అశోక చెట్టు నీళ్ళలో పెట్టుకోగలరు. సింసుపా వృక్ష నీళ్ళలో కూర్చోబెట్టాడు. వాడు కొంతమందిని అప్పచెప్పాడు. ఈవిడ్ని మీరు జాగ్రత్తగా చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈవిడ కాబోయే మహారాణి అని గుర్తుపెట్టుకుని మీరు చూడండి. అందుకే ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత దోహన, మళ్ళీ దోహన. జహి విధి కపట్ కురంగ సంగ్ దాయి చలే శ్రీరామ సోచవి రాసి ఉరా రాకి ఉరా రహతి హరినామ మాయామృగం వెంట పరిగెత్తు మనసున ధ్యానించు సీతాదేవి హరిస్మరణ కావించు. ఆవిడ ఏం చేసిందంటే ఆ మాయాలేడి వెనకాల పరిగెత్తున్నటువంటి శ్రీరాముని ధ్యానం చేసుకుంటూ హరినామస్మరణ చేసుకో. శ్రీరామ రామ. ఆ శ్రీరామలో మీరు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పద్యం రాస్తారు. శ్రీరాముని ధ్యానం చేసి 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 ఈవిడ శ్రీరాముడిలాగా అయిపోయింది. ఎలా ఉందంటే ఆవిడ కనుబొమ్మలు శ్రీరామ ధను ఆకృతిలో, ఆవిడ కేశపాశములు శ్రీరామ శరీరాకృతిలో ఉన్నాయి. నల్లగా కనుబొమ్మలు చాపాకృతిలో. ఆవిడ ఎంత స్థిరంగా కూర్చుందంటే శ్రీరాముని శబదం లాగా, నేను రావణ సంహారం చేస్తాను, దుష్ట సంహారం చేస్తాను శబదం లాగా కూర్చుంది. చాపాకృతి అని రాస్తాడు ఆయన. అసలు ఆవిడ్ని చూస్తే మీకు రాముడు అణువులా కనిపించేస్తున్నాడు. ఆ తల్లిని చూస్తే ఇప్పుడు సీతాన్వేషణ. ముందర వీళ్ళిద్దరు చేసుకుంటున్నారు, ఎవరు అన్నదమ్ములు ఇద్దరు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎవరిని చూసినా ఇక్కడే ఆవిడ ఈ శ్రీరాముడు పరబ్రహ్మ అని అసలు అలా కథ ప్రారంభమైందిగా మనకి రామచరితమానస ప్రకారం. సరే అమ్మ. రఘుపతి అనుజహి ఆవతు దేకి
బాహి జసింత కీన్హి విశేష జనక సుత పరిహరుహు అకేలి ఆయవు తాతు వచన మమ పేలి నిశిచర నికర పిరహి వనమాహి మమ మనసీత ఆశ్రమ నాహి గహి పది కమల్ అనుజ కరుజో కహెవు నా మోహిన కోరి అనుజ సమేత గయే ప్రభుతః గోదావరి తట ఆశ్రమ జహవ ఆశ్రమ దేఖి జానకి హీన భయే వికల జస్ ప్రాకృత దీన ఆ గుణ ఖాని జానకి రూపశీల వ్రత नेम पुनीत लक्ष्मण समझाए बहुभाति पूछत चले लता तरुपात हे खगमृग हे मधुकर श्रेणी तुम देखी सीता मृगनयन कंजन सुका कपोत मृगमीना मधुपनिकर कोकिला प्रवीण కుందకలే దాడిమదామిని కమల సరద శశి అహిబాని వరుణ పాస్ మనోజ ధను హంస గజకే హరి నిజ సునత ప్రశంస శ్రీఫల కనక కదలి హర్షాయి నేఖ న సంగ సకుచం మా కకుజ మను మాహి सुन जानकी तो ही बिनु आज हर्षे सकल पाई जनुराजु किमि सही जात आनक तो ही पाही प्रिया भेगी प्रकट कसनाहि यही विधि कोज विलपत स्वामी मनहु महाविरहि अतिकाम पूरद रामद सुकर मनज चरिताकर अज अविनाशी आगे परागीतपति देखा सुमिरत रामचरण जिनहरेखा ఇచ్చట రఘునాథుడు రాముడు చూశాడు, లక్ష్మణుడు ఏమున్నాయనా నువ్వు వచ్చావన్నాడు. బాహ్యంగా చింతాక్రాంతుడైనట్లు అది బాహ్యముగా చింతాక్రాంతుడు కరెక్ట్ గా రామాయణంలో కూడా ఏనా లక్ష్మణ జానకిని ఒంటరిగా వదిలేసావా, నా ఆజ్ఞను ఉల్లంఘించావా? వనములలో రాక్షసులు సంచరిస్తూ అది సీత ఆశ్రమంలో లేదని నా మనసు చెప్తుంది. శ్రీరాముడు లక్ష్మణ ప్రభు ఇందు నా దోషమేమీ లేదు. ఆయన ఏమన్నా అంటే ఆయన చెప్పిన మాటలు మాట్లాడారు, కానీ నేను వెళ్ళలేక వచ్చేసాను అన్నయ్య. ఇప్పుడు ఆయన అంటారు ఆవేశంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏమో అంటారు అయినా అవన్నీ మాట తెచ్చుకోకూడదు, నువ్వు పని చేసి ఉండకుండా ఉండాల్సింది ఆయన అంటారు. జానకి లేని శూన్యమైన ఆశ సామాన్య మానవుని వలె దిక్కుదుడు. హా సీత అంటూ ఓ సద్గుణఖని అది సద్గుణముల యొక్క గని ఓ జానకి రూపశీల వ్రత నియమములచే వ్రతములు సీత నువ్వు ఎక్కడున్నావు అని విలపిస్తున్నాడు. లక్ష్మణుడు అనేక విధముల ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నించాడు. అప్పుడు వృక్షులు చివరికి వృక్షాలని, లతల్ని, తీగల్ని, పక్షుల్ని, పశువుల్ని వాటన్నిటిని అడిగాడు. చాలా చక్కగా అడిగాడు. ఓ పశుపక్షులారా, భ్రమర సమూహములారా, మృగలోచన చక్కగా ఇది రామాయణంలో ఇలాగే ఉంది, ఇంకా కొంచెం డీటెయిల్ గా ఉంది. మా లేడీ కర్ణులు లాంటి మా సీత లేడీ ఎక్కడుందని అడిగాడు. కోకిల స్వరం లాగా మీ కోకిల స్వరం మా సీతమ్మ కూడా ఉంటుంది.
అటువంటి సీతమ్మ ఎక్కడ ఉంది అని వాళ్ళు అడుగుతారు. అలాగే ఇలా పిచ్చుకలు, చిలుకలు, పావురం, జింకలు, చేపలు, తుమ్మెదల కోయిలలు, మల్లెలు, దానిమ్మ ఫలం, మెరుపు, కమలం, శరచంద్రుడు, ఆడద్రాజు, వరుణం, మన్మధుని ధనుసు, హంస, ఏనుగు, సింహం, ఇవన్నీ తన ప్రశంసలు విను. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సీతమ్మతో పోల్చారు. మధ్యలో నల్ల త్రాసు ఎందుకు వచ్చింది చెప్పగలరా? జడ. కరెక్ట్ గా ఈ భాగం ఎలా ఉంటుంది? ఆ పడగ ఇప్పినట్టుగా ఉంటుంది. ఈ కింద భాగం ఇట్లా వెళ్ళాలి. పడగ విప్పినటువంటి త్రాసుల నల్ల త్రాసు. అలాగే మన్మధుని చేప. ఇవన్నీ కూడా అటువంటి సీత. వీటన్నిటికీ శ్లోకాలు ఉన్నాయి అక్కడ. ఈయనన్నిటికీ కలిపి ఒక సాధారణ మారేడు పళ్ళు బంగారము, అరటి స్తంభం, మారేడు పళ్ళు, అది మారేడు పళ్ళు బంగారం, అరటి అంటే ఏమిటంటే నేను చెప్తాను. మారేడు పండ్లు ఆ స్థలములు, ఆ అరటి ఇవి అంటే ఆ స్తంభములు, తొడలు, అన్నే స్తంభోరూరు కొబల అని అంటారు. తర్వాత రెండోది ఏంటంటే బంగారం వర్ణం. ఆవిడ పక్కన బంగారం పెడితే బంగారం వెలవెలపడేది. ఇప్పుడు బంగారానికి విలువ వచ్చింది. ఇవన్నీ రామాయణ శ్లోకాలు ఒక్కొక్కటి ఇందులో చెప్పేశారు. ఒక అన్నిటి కలిపి శంక సంకోచం లేదు, ఇప్పుడు అనుమానం లేదు, ఆ సందేహం. జానకి నీవు ఇచ్చట లేనందువలన ఇవి అన్నియును నేడు రాజ్యమును పొందినంత ప్రసన్నతతో సంతరించుకొందువు. ఇవన్నీ నువ్వు లేకపోయేటప్పటికీ వీటన్నిటికీ వాటికి ప్రశంస వస్తుంది. అంటే నువ్వు ఉండేటప్పటికి వీటికి విలువ లేదు. ఒరే నల్ల త్రాసు ఇదే, దీని పొందా, ఇదే నల్ల చూడు అసలు నల్ల త్రాసు అంటే అది అని చూపిస్తున్నారు. హంస ఇది ఆ నడక, హంస నడక అంటే అది నడక అని ప్రతిదీ సీతమ్మతో చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు సీతమ్మ లేదుగా అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సెకండ్ బెస్ట్ వాళ్ళు అందరూ వచ్చేసారు మొదటి. ఈ సెకండ్ బెస్ట్ వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చారు. నీ అపూర్వ రూప సంపదములందు ఇంతవరకు అవి తమ లోపములను విడిచి నీ అపూర్వ రూప సంపదతో, నీ అపూర్వమైన రూప సంపదతో అవి వాటిని పెద్దగా పోల్చాల. దానికంటే అని చెప్తున్నారు. ఇప్పుడు సీతమ్మ లేదుగా. అది నువ్వు ఇటువంటి స్పర్ధ వీటిని ఎందుకు నువ్వు చేస్తున్నావు? అది నువ్వు నాకు ఎలా ప్రత్యక్షము కావు. ఈ శ్రీరాముడు విలపించు సీతాదేవిని వెతకసాగి విచిత్రంగా మహావిషయాసక్తుడు అంటే బాగా స్త్రీలోను. ఇప్పుడు ఇది తులసిదాసికి బాగా తెలుసు. తులసిదాసి ఎంత స్త్రీలోనుడు అంటే ముఖ్యంగా వారి ఆవిడ పుట్టింటికి వెళ్తే ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా గేలు చేశారు. దాంతో ఆయనకి ఇది వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అప్పుడు తులసి అయిపోయి. కాబట్టి ఆ విషయాసక్తుడు లాగా కనిపిస్తున్నాడు రాముడు. హనుమంతుడే అనుకున్నాడు, ఏమిటయ్యా ఎంత భారీ కనిపించకపోతే మరి ఇంత అనుకున్నాడు. పూర్ణకాముడు ఆనంద స్వరూపుడు, జన్మరహితుడు, శాశ్వతుడైన శ్రీరాముడు సామాన్య మనుష్య వలె ప్రవర్తిస్తున్నాడు. ఆయన పూర్ణకాముడు. నేలపై పడి ఉన్న వృద్ధరాజైన జటాయుని అతడు చూసి, అది మార్గంలో నేల మీద పడున్న ఈ వృద్ధరాజు, ఈ గ్రద్దరాజు అయినటువంటి జటాయుని చూశాడు. జటాయు ధ్వజ కులిశాది చిహ్నములు గల భగవంతుని పాదములను స్మరించుచుండెను. అది ఆ జటాయువు. ఇది రామాయణం ప్రకారము ఈ రాముడు వచ్చే వరకు అది బతికి ఉంది. రామాయణం వరకు ఉంది, అది చనిపోలేదు. ఇదేంటంటే భగవంతుడు మనం ఎలా పోలుస్తామంటే మహానుభావుల్ని వాళ్ళ పాదముల్లో కులిసి అంటే వజ్రము, చక్రము, శంఖము ఇటువంటివి పాద చిహ్నాలు ఉంటాయి వాళ్ళకి. అందుకే వాళ్ళు నడిస్తే అవి పడతాయి. ఆ చిహ్నములు కలిగిన రాముడిని స్మరిస్తున్నాడు జటాయు. కర సరోజ శిర పరసహు కృపా సింధు రఘువీర నిరకి రామ
చెబిదామముకు విగత్ భై సబ్ పీర కృపా సింధువైన శ్రీ రఘువీరుడు తన కరములతో జటాయువు తలను ప్రేమతో నిమిరాడు. శోభానిధానుడైనటువంటి సూచన అతను బాధ అంటే అతను కొన ఊపిరితో ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంకా చనిపోలేదు అని బాధ పోయింది. వచన ధరి ధీర సునవు రామ భంజన్ భవ భీర నాథ దశానన్ యహ గతికీన్ తెహీ కర జనక సుతా హరిలీన్ లై దక్షిణ దిశ గయవు గోసాయి విలపతి అతి కురరి కీనాయి దరసలాగి ప్రభు రాకెవు ప్రాణ చలన చహిత కృపానిధాన రామ కహా తను రాకవు తాత ముఖ ముసుకాయి కహి तेहि बाता जाकर नाम मरत मुख आवा अधमो मुक्ता कोई श्रुति गावा सो मम लोचन गोचर आगे राखव देहा नाद कहि कागे जल भरी नयन करी कहे रघुराई तात कर्म विचिते गति पाई परहित बस जिन्ह के मन माही तिन्ह कहू जग दुर्लभ कछु नाही तनु तजी तात जाहु मम धाम देवु काहा तुम पूर्ण काम ఊపిరితోంది కరెక్ట్. లేకపోతే అసలు ఈ అడ్రస్ తెలీదు. అప్పుడే చెప్పింది, నాయన రావణాసుడు వాడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. చెప్పమ్మా. జనన మరణ భయదాలు పారదోలేవు దశకంఠుడైన రావణుడు నాకు ఈ స్థితి కల్పించాడు. ఆ దుష్టుడే జానకీదేవిని అపహరించుకున్నాడు. వాడు ఆమెను తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు. సీతాదేవి క్రౌంచ పక్షి శాపకము వలె అది సీతాదేవి క్రౌంచ పక్షి శాపకం అంటే పిల్లలాగా ఏడుస్తుంది. నీ దర్శనార్థమై ఇంతవరకు నీ దర్శనార్థంలో నా ప్రాణాలు ఇప్పటి వరకు ఆపుకున్నాను. మీకు ఈ మాట చెప్పి నేను చనిపోదామని నా ఉద్దేశము. అది ఇప్పుడు అవి వెళ్ళిపోవడానికి సిద్ధంగా శ్రీరాముడే అది శరీర త్యాగం చేయమాకు నాయన. చిరునవ్వుతో అన్నారు. అవసాన దశనందు శ్రీరామనామాన్ని స్మరించేటువంటి అధముడైనను ముక్తుడవునని వేదములు చెప్తాయ్యా. అంటే నువ్వే నా కనులు ఎదురుగా నిన్ను చూస్తూ నేను పోతే ఇంకంతకంటే కావాల్సింది అది ఏ కోరికను తీర్చుకోవడానికి బ్రతకాలి. అశ్రు పూర్ణయములతో శ్రీరాముడు నువ్వు నీ సత్కర్మల చేతనే సద్గతిని పొందావు నాయన. ఇందులో పరోపకార పారాయణులైనటువంటి పరోపకారమే పనిగా చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో దుర్లభం లేదు. ఇప్పుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోతే నీకేంటి? రావణాసుడు అంతటికి వీరుడితో నువ్వు యుద్ధం చేయలేవు. పైగా నువ్వు వృద్ధుడివి. నువ్వు వదిలేస్తే సరిపోయేదిగా. కానీ నువ్వు వదలలేదు. నువ్వేం చేసావు? నీ శక్తి ఉన్నంత వరకు యుద్ధం చేసావు. అది శక్త్యానుసారము. యథాశక్తి అంటే అది నీ శక్తి ఉన్నంత వరకు. మనం ఓ 10 పైసలు వేసేసి యథాశక్తి అండి అంటే నీ 10 పైసలు అని శక్తి చెప్పండి. కాబట్టి ఆయన ఇప్పుడు మన శక్తి ఉపయోగించడం అంటే నువ్వు అంతకు మించి నువ్వు లేని.
కాబట్టి నాయన నీ సత్కర్మలతోనే నువ్వు సద్గతిని సాధించేసావు నాయన జటాయువు. శరీరమును త్యజించి నీవు నా పరమ పదము చేరుము. అది శరీరమును చేయించి నువ్వు నా పరమును చేయించి నువ్వు స్వయంగా పూర్ణ కాముడు. అన్ని కోరికలు నెరవేరిపోయినావు. सीताहरण तात जन कहु पिता सन जाई जो मई राम ताकुल सहित कहि दशानन आई. సీతాపహరణ వృత్తాంతం నీవు స్వర్గంలో ఉన్న మా తండ్రి గారికి చెప్పగలదు. అది సీతాహరణంలో వృత్తాంతం స్వర్గంలో ఉన్న మా నాన్నగారికి. మీరిద్దరు స్నేహితులు కదా, అలా చెప్పకండి. నేను నిజముగా రాముడనే అయినచో ఆ దశకంఠుడైన రావణుడే స్వయముగా తన కుటుంబంతో కూడా వెళ్ళి ఆయన విషయమును తెలుపును. అది నేను నిజంగా రాముణ్ణే కనుక అయ్యట్టయితే ఆ దశకంఠుడే స్వయంగా ఈ విషయాన్ని దశరథుడికి చెప్తాడు. అంటే అర్థం ఏంటి? నేను దశకంఠుడి స్వర్గాన్ని నేను పంపిస్తాను. ఆయన కుటుంబంతో సహా వెళ్ళి మా నాన్నగారిని కలిసి, అయ్యా నేను మీ కోడల్ని ఇట్లా చేశానండి, అపహరించాను, అందుకని మీ అబ్బాయి నన్ను చంపేశాడండి అని వాడే చెప్పేటట్టు చేస్తాను. నువ్వు చెప్పమాక. ఇక్కడ కొంత ఆయన చమత్కారాన్ని ప్రయోగించారని నేను అనుకుంటున్నాను. చౌపాయి గీద దేహ హరి రూప భూషణ బహుపట పీత అనూప శ్యామగా విశాల భుజ అస్తుతి నయన భరి భారి. తన రుద్ర రూపమును త్యజించి శ్రీహరి రూపమును ధరించెను. అది ఆయన శ్రీహరి రూపాన్ని ధరించారు. అంటే ఏంటంటే ఆయనకు దివ్య రూపం వచ్చింది అని. అసమానమైన అనేకమైన పీతాంబరము దాల్చి శ్యామల శరీరము 4 విషాలు నేత్రములు ఆనంద స్రవములు స్రవించడం. అది అంటే ఏది? ఇప్పుడు ఆయన దివ్య రూపాన్ని ధరించారు అంటే ఉత్తమ లోకాన్ని. దీన్ని మనకి ముక్తి 4 రకాలుగా ఉంటుంది. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము. ఇది సారూప్య ముఖ్యుని పొందాడు ఆయన. సారూప్యం అంటే ఆయన రూపం వచ్చేస్తుంది. సాలోక్యం అంటే ఆ లోకంలో నువ్వు ఉంటావు. సామీప్యం అంటే ఆయనకి దగ్గరగా ఉంటావు. ఆయనకి దగ్గరగా బంటుగా ఉండొచ్చు, సేవకుడుగా ఉండొచ్చు, ఆయుధంగా ఉండొచ్చు, ఏదో ఆయన. సాయుధ్యం ఆయనలో నువ్వు కలిసిపోతావు. ఆయనలో నువ్వు కలిసిపోతావు. కాబట్టి సారూప్యం శివ మహాదేవేది సంకీర్తనే సాలోక్యం చరాచరాత్మకతను ధ్యానే భవాని. అలా చెప్పము. జటాయువు చేసినటువంటి శ్రీరామ స్తుతి. జయ రామ రూప అనూప నిర్గుణ సగుణ గుణ ప్రేరక సహి దశ సబాహు ప్రచండ ఖండ చండసర్ మండలమహి పాదోద గాత సరోజము రాజీవ ఆయుతలోచన నిత నౌమి రామ కృపాల బాహు విశాల బాహు విశాల భవభయమోచన బలమ ప్రమేయ మనాది మజమ వ్యక్త ఏకమగోచర గోవింద గోపర గంధహర విజ్ఞాన ఘన ధరణీధర జయ రామ మంత్ర జపంత సంత అనంత జనమన రంజనం పిత నౌమి రామ అకామ ప్రియ కామాది కలదలగంజ్ జహి శృతి నిరంజన బ్రహ్మ వ్యాపక విరజ అజ కహి గావహి కరి జ్ఞాన విరాగ జోగ అనేక ముని జహి పావహి
प्रगट सोत सग प्रकट सो प्रकट करुणा कंद शोभा वृंद अग जग मोह मम हृदय पंकज भृंग अंग अनंग बहुच बिशोभ जो अगम सुगम स्वभाव निर्मल असम सम शीतल सदा पश्यन्ति जम जोगी जतन करि करता मन गो बस सदा सो राम रमा निवास संतत दास बस त्रिभुवन धनी मम उर बसवु सो समन संस्कृति जासु कीरति पावन ओ रामा నీకు జయము అది ఓ రామా నీకు జయము. చూసారా ఈ అరణ్య పర్వంలో ఇది మూడో వస్తుంది. మొదటిది శరభంగుడు, తర్వాత సుతీక్ష్ణుడు, ఇప్పుడు జటాయు. చెప్పండి. నీ రూపము నిరుపమానము సాటి నీవు నిర్గుణుడవు సగుణుడవు కూడా మాయా ప్రేరక 10 తలల రామ 10 తలలు కలిగిన రావణుడి భుజములు అంటే 20 భుజాలని ఖండించేటువంటి తీక్ష్ణ బాణముల ప్రయోగములు చేయగలిగింది. పృథ్వీ భూషణ అంటే భూలోకానికి నువ్వు అలంకారం. నీలమేఘ శ్యామ శరీర కమలాస రాజీవములు వంటి అంటే కమలం వంటి నేత్రములు విశాల భుజ శోభ భయ ముక్తి ప్రదాక అంటే మరణ జనన మరణ అది క్లేశములు పోగొట్టేవాళ్ళ కృపాని రామ నీకు కృత్యము ప్రణమిల్లుతుంటాను. అపార బలశాలి అనాది అజుడు అవ్యక్త స్వరూపుడు అద్వితీయుడు అగోచరుడు గోవిందుడు ఇంద్రియాతీతుడు హర్ష శోకాది ద్వంద్వములను హరించువాడు రామనామమును జపించు సజ్జనులకు సేవకులకు ఆత్మానందదాయకుడు నిష్కామ కామాది దుష్ట వృత్తులని రూపుమాపే ఆయన శ్రీరామునకు అనుదినము నేను నమస్కరిస్తాను. నిరంజనుడు పరబ్రహ్మ సర్వవ్యాపకుడు నిర్వికారుడు జన్మరహితుడు అని వేదములచే కీర్తించబడేటువంటి వాడు. జ్ఞాన వైరాగ్య యోగాది సాధనముల ద్వారా మునులచే పొందబడే కరుణామయుడు అందాల రాశియే శ్రీహరియే స్వయంగా శ్రీరాముడై అవతరించి చరాచర జగను మోహింపజేయుచున్నాడు. ఆ ప్రభువే నా హృదయమనే కమలములు మీద విహరించే భ్రమరము ఆయన ప్రత్యంగమనందు మన్మథ సౌందర్యము. అతడు ఎవరిని ఆయన ఎవ్వరూ పొందలేరు. ఆయన పొందాలంటే భక్తుడు సరే నిర్మల స్వభావుడు శాంతమూర్తి మనోనిగ్రహముతో ఇంద్రియములను వశపరుచుకుని దృఢ సాధనము చేసేటువంటి యోగులకు దర్శనమిచ్చేవాడు త్రిభువన స్వామి లక్ష్మీ నివాస్. ఆయన శ్రీరాముడు సర్వదా తన్ని సేవించే వారికి వసుడై ఉంటాడు. అతని పవిత్ర కీర్తి సంసారం అనేటువంటి దుఃఖములను నాశనం చేసేటువంటి అటు శ్రీరామచంద్ర ప్రభు నా హృదయమనందు నివసించుచుండుగాక. అభిరళ భగతి మాగివర గీత గయవు హరిధామ తెహి కీ క్రియ జతోచిత్ నిజ కర కీన్హి రామ. అది అఖండమైనటువంటి భక్తిని వరంగా కోరి
ఆ శ్రీరాముడి పాద పద్మములకు నమస్కరించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? వైకుంఠానికి చేరాడు. శ్రీరాముడు అతనికి యథోచితముగా ఉత్తర క్రియలు ఆయన శ్రీరాముడు ఆయనకి యథోచితముగా ఉత్తర క్రియలు అంత్యేష్టి సంస్కారం స్వయంగా చేశాడు ఆయన పార్థివ శరీరం. కోమల చిత్ అతి దీన దయాళ కోమల చిత్ అతి దీన దయాళ కారణ విను రఘునాథ కారణ విను రఘునాథ కృప గీత అధమ ఆమిష భోగి గతి దీని जो जाजत जोगी सुनव उमा लोग अभागी हरितज होगी विषय अनुरागी पुनिसीत खोजत दो भाई चलो विलोकत वन बहुताई संकुल लता बिटप घन कानन बहु खग मृग तह गज पंचानन आवत पंत कबंध निपात तेहि सब कही साप कई भात दुर्भाषा मोहि दीन्हि सापा प्रभुपद पेखी मिटा सो पावा सुन गंधर्व कहु मई तो मोहि न सुहाई ब्रह्म कुल द्रोही श्री रामचंद्र प्रभु अत्यंत कोमल हृदयुడు అది శ్రీరామచంద్ర ప్రభు అత్యంత కోమల హృదయుడు దీన దయాళు అవ్యాజ కృపాళు మాంసాహారి పక్షులలో అథముడు అయినటువంటి చూసారా మాంసాహారి పక్షులలో అథముడైనటువంటి ఒక గ్రద్ద కూడా యోగులు సర్వదా ఆశించు దుర్లభమగు పరమ పదమని ప్రసాద్. చూసారా ఇంతకంటే దానికి ఏం కావాలి చెప్పండి? ఇంత గ్రద్ద అది అధమం పక్షుల గ్రద్దను ఎవడు పెంచుకోడు. శంకరుడు ఏమన్నారు? శ్రీహరిని స్మరింపక నిరంతరము విషయ భోగాలు ఏదో చూడాలి, ఏదో వినాలి, ఏదో శ్వాసం చూడాలి, ఏదో తినాలి, దేన్నో స్పర్శించాలి అనేటువంటిది ఉన్నటువంటి వాడు దురదృష్టం. వాళ్ళిద్దరు సోదరులిద్దరు సీతాదేవిని వెతుకుతూ ముందరికెళ్ళారు. వారు దట్టమైన అడవిలో సీతమును ఆ ప్రదేశములు లతలతోనూ వృక్షములతోనూ కూడినటువంటి ఘనము అక్కడ పక్షులు మృగములు ఏనుగులు సింహములు సంచరిస్తున్నారు. ఆ మార్గ మధ్యంలో కబంధుడు అనేటువంటి రాక్షసుడు. వీడు చాలా విచిత్రమైన కబంధుడు. అంటే వీడికి ఇక్కడ వరకే ఉంది. వాడికి చేతులు మాత్రం చాలా పొడవు. అందుకని వాడు ఏం చేసేవాడు, వాడి చేతికి అందింది అలా పట్టుకుని తీసుకొచ్చింది. వాడికి ఒక శాపం, వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు. వాడి అదృష్టవశాత్తు ఆయన ఈ రెండు చేతులు వాడికి శాప విమోచన. అతడు శాప వృత్తాంతమును ఆ దుర్వాసుడు ఆయన్ని శపించాడు. ఇప్పుడు మీ చరణములు దర్శించడం ఆ శాపం పోయింది. ఈ మనకి వాల్మీకి రామాయణంలో ఆ శాపం ఎందుకు ఇచ్చారో అంతా డీటెయిల్ గా ఉంటుంది. అది నేను చెప్పే మాటలు విన్నాయినా బ్రాహ్మణులకు శత్రువులైన వారిని నేను సహింపను. అది బ్రాహ్మణులకి ఎవరైతే శత్రువులతో వాళ్ళు నేను సహించలేనా. అది దోహ మన క్రమ వచన కపట చజి कपट तजी जो कर भूसर सेवा मोहि समेत विरिंचि शिवा बसता के सब देवा చిత్తన శుద్ధిగా అంటే త్రికరణ శుద్ధిగా భూసురులు సేవించే వారికి నేను కాదు బ్రహ్మ శివుడు మొదలగు దేవతలు కూడా బ్రాహ్మణ సేవ అటువంటి బ్రాహ్మణ కావాలి. అందుకని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వేదం తెలిసిన బ్రాహ్మణులు, వేదం తెలిసినటువంటి బ్రాహ్మణుల్ని. అందుకే పరమాచార్యులు వారు అనుకుంటాడు, వేదం నేర్చుకున్న బ్రాహ్మణుడు కనిపిస్తే ముందర నువ్వు నమస్కారం చేసే.
కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు మీకు నచ్చకపోయినా ఎంతో వినయంగా చెప్పడం నేర్చుకో. నువ్వు ఎంతన్నా చేయి, బ్రాహ్మణ ద్వేషం వచ్చిందనుకోండి సంసారం నాశనం అయింది. చెప్పు. శాపత తాడత పరుషకంత విప్రపూజ్య అసగావహి సంత పూజయ విప్ర శీలగుణహీన శూద్రనగుణు ఘన జ్ఞాన ప్రవీణ కలి నిజ ధర్మ తాహి సమజావ నిజ పద ప్రీతి దేఖి మన భావ రఘుపతి చరణ కమల సిరునాయి గయవు గగన ఆపన గతిపాయి అపమించినను దండించినను కఠోర వచనములు పలికినను బ్రాహ్మణుడు పూజ్యుడే. గుర్తు పెట్టుకోండి అని సజ్జనులు పలికారు. అది సజ్జనులు ఏమంటారంటే రాముడు అన్న మాట కాదు, బ్రాహ్మణుడు నేను శాపం ఇచ్చాడు. 2 ఆయన నిన్ను తిండించాడు. 3 కఠోర వచనములు పలికారు. అయినా కూడా ఆయన అది ఇది కూడా గుర్తుపెట్టుకో. శీలము లేదు, ఆయన గుణము లేదు, అయినా వాడు బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు గౌరవించు. వాడి పాపాలు వాడిపోతాడు, నువ్వు వాడిని విమర్శించొద్దు. ఏమిటండి ఈ బ్రాహ్మణులకు ఆశీలో వాళ్ళు ఏం తినేస్తారు? నీకెందుకురా నోటితోలా, ఇంత నోటితోలు ఎందుకురా నీకు? ఆ దొరదెందుకు? నీవు ఇస్తే ఇయ్యి, లేకపోతే వచ్చేసేయి. నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదయ్యా. అది కానీ గుణగణములుండనో జ్ఞాని అయినను శూద్రుడు పూజారుడు కాడు. ఇది అందుకని రామచరితమానస తగలబెట్టాలని అప్పుడు మనం జరుగుతుంది. గుణముంది, జ్ఞానముంది, శూద్రుడు పూజార్హుడు కాదు. ఆ జాతిలో ఉన్నట్టు. అందుకని నాకుంది కదా, నాకు దండం పెట్టమంటే ఈ మధ్య అందరూ సన్యాసులు అయిపోతున్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు రామచరితమానస తగలబెట్టబడిన నా ప్రవచనాలు ఏం చేయమంటారు? అన్నమాట అయితే అది శ్రీరామచంద్ర ప్రభు కబంధనకు భక్తి మార్గమును శ్రీరాముడు భగవంతుడికి భక్తి మార్గాన్ని ఉపదేశించారు. తన చరణములపై అతనికి గల తన చరణములపై ఆయన కలిగినటువంటి భక్తిని ఆ శ్రీరామచరణముకు నమస్కరించి ఆకాశ మార్గమున కబంధుడు దుర్వారక బంధ రాక్షస విరామ. ఆ మొట్టమొదటి రాసింది ఆయనది. శ్రీ రఘురామచారు తులసీదళ ధామ దుర్వారక బంధ రాక్షస విరామ అని. కబంధుడు లాంటి వాడు గంధర్వుడు. అది కాబట్టి శ్రీరామునికి శబరి చాలా గొప్ప తల్లి వస్తుంది. ఆ భక్తురాలు ఏదమ్మా ఇది దోహన. ఓహో ఓకే. తాహి దేహి రామ ఉదార శబరికే ఆశ్రమ తబుదారా. ఇక్కడ మీకు కబంధుడు చెప్పాడు, శ్రీరామ వీళ్ళకి ఎక్కడికెక్కడ అడ్రస్లు చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. నువ్వు కొంత దూరంలో వెళ్ళు, అక్కడ ఒక మహాభక్తురాలు ఉంది, ఆవిడ పేరు శబరి. ఆవిడ నీకు ఈ సీతాన్వేషణలో కొంత సహాయపడగలదని చెప్పాడు. అందుకని అంటే ఆ శబరి ఈ ఋషముఖ పర్వతం దగ్గరికి పంపించింది. ఈయన్ని ఎక్కడికక్కడ వాళ్ళు అలా పంపించుకుంటూ వచ్చారు భక్తులు. వాళ్ళు పంపించలేదు, ఈయన వెళ్ళి వాళ్ళ ద్వారా తీసుకున్నట్టు ఎలా అన్నారు. అది శబరికి ఆశ్రమ పగుదార శబరి దేకి నామ గృహాయి మునికే వచన సముచి జియ భాయి సరసిజ లోచన బాహు విశాల జట ముకుట శర వనమాల శ్యామ గౌర సుందర దోభాయి శబరి పరిచరణ లపటాయి ప్రేమ మగన ముఖ వచన నాచన నావా పుని
సరోజ సాదర జల లై చరణ పకారే పుని సుందర ఆసన బైఠారే ఉదార గుణములు కలిగిన శ్రీరాముడు ఆ కబంధుడికి ముక్తిని ప్రకాశించి శబరి ఆశ్రమంలో ప్రవేశించి తన కడుకు శ్రీరాముని చూసిన శబరికి ఆవిడ యొక్క గురువు గారు మొత్తంగా మహానుభావుడు. ఇది రామాయణం అనే దాంట్లో ఒక చాలా చక్కటి సన్నివేశం ఇచ్చారు. మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. మీ గురువు గారు ఎక్కడ తపస్సు చేశారో చూపించమంటారు. చూపిస్తారు. ప్రదేశం ఇలా పెరుగుతూ ఉంటుంది. అక్కడ లైట్ పెడితే ఎలా ఉంటుంది. మీరు ఒకే చోట కూర్చొని కొంచెం తపస్సు చేయండి. అక్కడ మీరు కూర్చోండి కొంచెంసేపు, మీకు తెలియని ఆనందం కలుగుతుందండి. అందుకే మనం పుణ్యభూములకు వెళ్ళినప్పుడు అండి, ఎక్కడైనా తపస్సు చేసిన ప్రదేశాలు ఉంటే అక్కడ కూర్చొని కొంచెం మీరు ధ్యానం చేయాలి. ఊరికే మనం అంటుకునే ఆట ఆడొచ్చి వచ్చేయకూడదు. ఇప్పుడు మీకు తెలియకుండానే మీలో కొన్ని గ్రంథులు యాక్టివేట్ అవుతాయి. చెప్పండి. మతంగముని చెప్పాడు, అమ్మా రామలక్ష్మణులు ఇద్దరు వస్తారమ్మా, వాళ్ళకి నువ్వు ఆతిథ్యం ఇచ్చి నువ్వు నా దగ్గరికి వచ్చాను. కమలముల వంటి కన్నులు ఆజానుబాహులు తలలపుల జటజూటములు కలిగి వక్షస్థలములపై వనములు కలిగిన శ్యామ గౌరవర్ణములు, అంటే ఒక ఆయన నల్లగాను ఒక ఆయన ఎర్రగాను ఉన్నటువంటి ఆయన ఆ సోదరులిద్దరిని చూసి శబరి వారి చరణములపై ఆవిడ కలిగిన భక్తి పారవశత వారి పాద పద్మములకు పవిత్ర జలములతో వారి పాదములు వారి సుఖాశీలను కావించి కందమూల ఫల సురస అతి రామ కహు ఆగి ప్రేమ సహిత ప్రభు కాయే శబరి చక్కగా పక్వములు కందమూలములను కొసరి సమర్పించి ప్రభు వారిని మెచ్చుకుని గుర్తుపెట్టుకుని ఆవిడ తినివ్వల. ఇది ఎవరు కల్పించారో గాని కల్పించేశారు. ఆవిడ బాగుందంటేనే ఇచ్చింది, అటు తీసుకున్నాడు. శబరి ఇంగిల్యం అమ్ముకన్నా వీటికి కల్పించేశారు. రామచరిత మానసులో కూడా తెలియదు చూడండి. ఆవిడ మహాభక్తురాలని బాబు. ఆవిడ మంచి యోగంతో ఆవిడ పైకి వెళ్ళిపోయింది. ఏం చూస్తూ ఉండగా ఆవిడ ఒక నదిగా మారిపోయింది. ఇప్పుడు కూడా శబరి నది ఉంది. కాబట్టి ఆ ఫలములు పక్వమైనవి చూసి ఇచ్చింది ఆవిడ, చూసి ఇచ్చింది. మనకి కొన్ని మాటలకి అర్థాలు తెలియక అవి ఎంతగా ప్రచారంలో వచ్చాయంటే, ఇప్పుడు నేను ఒకరిని చెప్తే ఎవడంటాడు, మీరే వింటలేదు, వాళ్ళు ఎవడు పక్కన, నా శిష్యులే నా మాట వింటలేదు, ఏ మీరంట ఎవడు, నేనే మా శిష్యుల మాట వినాల్సి వస్తుంది. 6వ జామున నిన్ను కర్ణుని తీసుకుంటాడు. 6వ జాములో అంటే నిన్ను 6వ భర్తగా తీసుకుంటాడని రాసి పారేశారు. అప్పటికి కర్ణుడికి తెలిసేది మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు రాశారు, నేను కూడా మీకు చెప్పాను. ఆ సమయానికి కర్ణుడికి దాదాపు శతాధికుడు 100 ఏళ్ళు ఆయనకి. ఈయనకి వీళ్ళకే దాదాపు 78-90 ఉన్నాయి వీళ్ళకి. అప్పుడు ఈ ద్రౌపదిని ఈయన పెళ్లి చేసుకుంటాడు. ద్రౌపది అప్పుడు ఈయన కోరుకుంది. ఇది ఎప్పుడు కల్పించాడో గాని, కల్పించడం కాదు, అర్థాలు తెలియక. ఇప్పుడు అలాగే ఇక్కడ ఆవిడ పక్వ ఫలములు బాగా చూసి ఇప్పుడు మనం చూసామని కూడా చూస్తే తెలుస్తుంది కదా పండిందో లేదో, చూసి ఇచ్చింది అన్నాడు. వీళ్ళగా చూసిన తినిచ్చింది. పద్యాలు కావ్యాలు రాసేసి శబరి ఎంగిలి గంగ కొన్న మిన్నగా రాజు
ఎక్కడిది అండి గొడవ? మనం ఒక్కటి చదవం, మనకి ఆ కథ కావాలి, అంతర్లీనం అసలు చదవం. పోనీ ఆ కథ పూర్తిగా చదవం. దయచేసి వాళ్ళని కించపరచకండి. చెప్పండి. అమ్మా పానిజోరి ఆగే బయటాడి ప్రభుకి విలోకి ప్రీతి అతి బాడి కెహి విధి అస్తుతి करौ तुम्हारी अधम जाति मैं जड़मति भारी अधमते अधम अति नारी तिन्ह महा मैं मति मंद अगारी कहा रघुपति सुनो भामिनी भाता मानव एक भगति करनाता जाति पाति कुल धर्म बढ़ाई धन बल परिजन गुण चतुराई भगतिहीन नर सोहई कैसा बिनु जल बारिद देखई जैसा नवदा भगति कहव तोही पाही सावधान सुनो धर्मन माही प्रथम भगति संतन कर संगा दूसर रति मम कथा प्रसंग చేతులు జోడించి ఆ ప్రభు ఎదురు నిలబడింది. ఆవిడని చూస్తున్న కొద్ది ఆయన మీద భక్తి పొంగుతుంది. ఆమె అది నేను ఏ విధంగా మిమ్మల్ని స్తుతించగలను? ఓ పాప విమోచన, నేను నిమ్న జాతి అంటే ఆఖరి జాతి స్త్రీ. ఎస్టీ ఆవిడ మందబుద్ధిని అధమురాలని చూసారా? ఎప్పుడు పెద్దవాళ్ళు తనకి తక్కువ చూసుకుంటారు. నువ్వు నేను జడమతిని శ్రీరాముడు నా మాటలు విను. అది నేను భక్తిని మాత్రమే చూస్తానమ్మా. జాతి కులము బంధుత్వము ధనము గౌరవం గుణము బుద్ధి కౌశలం మొదలగునవి భక్తి లేని వ్యక్తి నీరు లేని మేఘముతో సమా. ఇదన్నా వినండి. నాయను మరి శబరి ముట్టుకున్నది రాముడు తిన్నాడండి. ఆ రాముడిని నువ్వెలా పూజిస్తున్నావు? శబరి ఒక నిమ్న జాతి స్త్రీ ముట్టుకున్నది, ఆయన తిన్నాడు, నువ్వెలా పూజిస్తున్నావు? మరి ఆయన అపవిత్రుడు కదా. మన ఎంత వరకు ఉండాలి రాముడు చెప్పాడు. నేను నమ్మనండి, నమ్మకం. వెరీ గుడ్, కంటిన్యూ. అది గుర్తుపెట్టుకోండి. మీ కులము, మీ జాతి, మీ ధనము, మీ బుద్ధి కుశలత. నేను ఎంత తెలివిగలవాడిని అంటే, అయ్య బాబోయ్, నీ తెలివితేటలు ఇవేవి పనికిరావు సార్. అమ్మవారు ఎదుర్కొండా, మహాదేవుడు ఎదుర్కొండా, శ్రీరాముడు ఎదుర్కొండా శరణాగతి మాత్రమే పని చేస్తుంది. గురువు దగ్గర కూడా అంతే. ఇవాళ ఎవరితో చెప్పాను, ధన కనక వస్తు వాహనములు ఇచ్చి గురువుని ప్రీతి చేసుకుందాం అనుకుంటే అది ఒక విధంగా ఆయన చెడగొట్టినట్టే అవుతుంది. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు చేయాలి. అది సంగతి. అటువంటి వారు నా ప్రేమకు పాత్రులు కారు. నవవిధమైన భక్తుల గురించి చెప్తున్నా అని చెప్పారు ఈయన. వాటిని మనసులో నవవిధమైన భక్తుల గురించి చెప్తారు.
మొదటిది సజ్జన సాంగత్యము, మొదటిది సజ్జన సాంగత్యము. రెండవది కథల యందు అనురక్తి. అది నా కథల యందు అనురక్తి. చక్కగా వింటుండే నాకే తెలుసండి. మళ్ళీ వినరా ఏమైంది? మూడు దోహ. గురుపద పంకజ సేవా. గురు తీసరి భగతి అమాన. చౌతి భగతి మమ గుణగణ కరై కపట తజిగాన. అది అభిమానము వదలి గుణములు సేవించు. మూడవది అది మనస్ఫూర్తిగా నా గుణములను గానము చేయడం. నాలుగవది 30 మిగతా కాబట్టి నవవిధ భక్తులు కంప్లీట్ చేద్దాం. వాళ్ళు చౌపాయి 30 అంటే 35 అయిపోయినాయి కానీ 36 చెప్పుకుంటే మంచిదే కదా. చెప్పు. మంత్ర జాప మమ దృఢ విశ్వాస. మంత్ర జాప మమ దృఢ విశ్వాస. పంచమ భజన. సో భేద ప్రకాశ. చట దమత్శీల. విరతి బహుకర్మ. నిరంతర సజ్జన ధర్మ. సాత్వా సమమోహి. మయ జగదేక. మోతే సంత. అధికర కరిలేక. జతాలా సంతోష. सपने को नहीं देखे ही परदोष. नवम सरल सब सन चलहीना. मम भरोसा हर्ष नदीना. नवम एकौ जिन्ह के होई. नारी पुरुष सचराचर सोई अतिशयी. प्रिय भामिनी मोरे. सकल प्रकार भगति दृढ़ तोरे. जोगी वृंद दुर्लभ गति जोई. तो कह आजू सुलभ भई सोई. मम दर्शन फला परम अनुपा. जीव पावा निज सहज स्वरूप. जनक सुता कही सुधि भामिनी. जानहि कहू करि भर भामिनी. पंपा सरही जाहु रघुराई. तहा होई सुग्रीव मिताई. सो सब कहे देव रघुवीर. जानतौ पूछो मति धीरा. बार बार प्रभु सिदुनाई. प्रेम सहित सब कथा सुनाई. प्रेम सब कथा सुनाई. రామనామమును జపించు నా మీద దృఢ విశ్వాసమునుంచుట. ఐదవ విధమైన భక్తి. ఇది వేద ప్రసిద్ధము. ఇంద్రియ నిగ్రహము శీలము. లౌకిక కర్మముల యందు విరక్తి. నిరంతరము సజ్జన యోగ్యమైన కార్యాచరణములందు తత్పరత ఆసక్తి. ఆరో విధమైన భక్తి జగత్తును రామమయముగా సమానంగా చూడటం. మహాదేవ్ ఎవరు లక్ష్మణమూర్తి. నేను కొంచెం ప్రవచనంలో ఉన్నానే, నేను తర్వాత జగత్తును రామమయముగా సమాన భావంగా అది గుర్తుపెట్టుకోండి. సజ్జనులు కనిపించాలనుకోండి, సజ్జనుడిని ఏం చేయాలట? రాముడి కంటే ఎక్కువగా చూడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గురు గోవింద్ దోవు ఖడే కాకే లగుపాయ్ బలిహారి గురు అప్ని జో గోవింద్ దియో బతాయ్. నువ్వు సజ్జనుడు కనిపించిన తర్వాత నేను రామ పూజ చేసి వస్తాను, రాముడు చీపు అంటాడు. అక్కడ ఆయన నెలకు సిఐపి అంటాడు. ఇప్పుడు ఇద్దరు సిఐపి అంటారు. సిఐపి అంటే చీ అవతల పోవాలి.
ప్రాప్తించిన దానితో సంతృప్తి, ఇది చాలా ప్రాప్తించిన దానితో సంతృప్తి పొందాలి. స్వప్నమున కూడా ఇతరముల దోషముల గురించి అది ఎన్ని చూసారా, ఇతర దోషముల గురించి తలచకుండా ఉంటాం. అందరితో సరళముగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సరళంగా ఉండాలి. నేను ముఖం పగిలినట్టు మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడు, సరళముగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. హృదయములో రాముని యందు విశ్వాసం, హర్షము అంటే హర్షము ఉండదు, విషాదం. నవమ 9వ వరకు ఈ 9 ఏదో ఒకటిలో అనుసరించి అటు వారు జడమైన కూడా చేతనమైన స్త్రీ అయినా పురుషుడైనా నాకు అత్యంత ప్రీతి. అది ఏ ఒక్కటి ఉంటేనే నాకు చాలా ఇష్టం, కానీ నీ దగ్గర ఈ 9 ఉన్నాయి అంటే నువ్వంతా నాకు ఎంత ఇష్టం అమ్మా. కావున యోగులకు కూడా దుర్లభమైనటువంటి గతి నీకు అవలీలగా సిద్ధించేస్తుంది. నా దర్శన ఫలము నిరుపమని సాట్లేంది. దాని వల్ల జీవుడు స్వస్వరూపం అంటే నువ్వేమిటో ఆత్మ ఆనందముని పొందుతాడు. ఇప్పుడు మామూలుగా లౌకికానికి వచ్చాను. గజగామిని అంటే ఏనుగు నడక కలిగినటువంటి అంత హొయ్యలు, అంత హుందాగా నడిచే సీత గురించి నీకు ఏమన్నా తెలుసా అన్న ఆవిడ చెప్పింది. ఆయన ఇక్కడ కొంచెం దూరంలో పంపా నది. చెప్పము. ఓ రఘునాథ, మీరు పంపా సరోవరమునకు వెళ్ళండి. అక్కడ సుగ్రీవుడితో చెలిమి చేయండి. అతడు మీకు సమాచారం అంతా తెలుపగలరు. మీరు సర్వజ్ఞులు అయినా కూడా నన్ను అడుగుతున్నారు. పరుపు చరణములకుండా మతంగ మహర్షి ఆవిడకు విషయం చెప్పాడు. ఆ విషయాన్ని ఈయనకి చెప్పాడు. తాను ప్రభు కొరకు ఎదురు చూసిన విధమును ఆయనకు ప్రేమతో వినిపించాడు. నీవు ఇట్లా వస్తావు, నువ్వు ఆయనకి సీతాజాలు తెలిపేసి నువ్వు వచ్చాయని చెప్పాడు. కథా సకల విలోకి హరే ముఖ పద పంకజ ధరే తజి జోగ పావక హరిపదలేనా భై జహా నహి ఫిరే నర వివిధ కర్మ అధర్మ బహుమత శోక పద सब त्यागము विश्वास कहदास तुलसी राम पद अनुराग పదనంతయు తెలిపిన పిదప శబరి భగవంతుని దర్శించుచు ఆయన చరణ కమలములను తన హృదయమున నిలుపుకొని ఈ కథంతా చెప్పేసి ఆయన పాదపద్మాలని తన హృదయంలో స్థిరంగా యోగాగ్నిలో తను ఉంచి అది జీవులు ఎక్కడైతే యత్కత్వాన నివర్తంతే తద్ధామ పరబ్రహ్మ, ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావో పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మలోకాన్ని చేరుకుంది ఆ మహాతల్లి శబరి. తులసీదాస్ ఏమన్నారు? మానవులారా అనేక విధములైన కర్మలని అధర్మములను మతములని వదిలేయండి. ఇవన్నీ శోకప్రదములే. భక్తి విశ్వాసము శ్రీరాముని పాదములను అనురాగాన్ని పెంచుకోండి. జాతిహీన అగ జన్మమహి ముక్తకీని అసినారి మహామంద్ మనసుక చహసి ఐసి ప్రభు విశాలి నిమ్న జాతికి అంటే ఎస్టీ శబరి జాతికి చందని శబరికే భక్త కల్పతరువైనటువంటి ఆ ప్రభువు దయతో ముక్తిని ప్రసాదించాడు. అట్టి స్వామిని మరిచి ఓ మూర్ఖమైన మనస సుఖములను ఏమిటని నీకు అనుభూతి
తుచ్చ సుఖముల్ని ఏలకొనుకోవడం. అది ఇంకెందుకు ఆయనకి. నెక్స్ట్ శ్రీరాముని విరహం. శ్రీరాముని విరహం ఎన్నోది? ఇది 37వ. 37. మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి? 37 అంటే 37తో కూడా కలుపుకుంటే 45 కదా. 7, 8, 9, 10. 9 ఉంటాయి కదమ్మా. 7 కూడా చెప్పాలి కదా మనం. 37 కూడా చెప్పాలి. 7, 8, 9, 10. 1, 2, 46. అబ్బో 46 ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇంకా 14 ఉంటాయి కాదమ్మా. 37 కదా. ఇప్పుడు 36 అయినాయి కదా. 37, 38, 39, 40, 1, 2, 3, 4, 5, 6. అంటే ఇది 8 ప్లస్ 2 10 ఉన్నాయి. ఇప్పటివన్నీ పెద్ద పెద్దవి కదా. ఇందులో ఒకటి పెద్దగా శ్రీరాముడు నారదునికి శ్రీరాముని ఉపదేశం కొంచెం పెద్దగా ఉంది. అన్ని అయిపోతాయి, త్వరగా అయిపోతాయి. అయితే ఒక పని చేయి. 37 ఒక పని చేయి. 37, 38 కూడా చెప్పేసి 37, 35, 39 కూడా చెప్పేసాం అనుకో, మనకు కొంచెం ఈజీగా ఉంది. ఎందుకంటే చూపాలి. చలే రామ త్యాగ వనసోవు అతులిత బల నరకే హరిదోవు విరహివ ప్రభు కరత విశాల అనేక సంవాద లక్ష్మణ దేకు విపన్న కై శోభ देखत कही करमन नहीं चोबा नारई सहित सब खग मुर्गा वृंदा मानहु मोरी करत हहि निंदा हमही देखी मृग निकर पराही मृगी कहे तुम कहा भय नाही आनंद करहु मृग जाए कंचन मृग भोजन ए आए संगराए लाई करणी करिलेहि मानव मोही सिकावन देहि शास्त्र सुचिंतित पुनि देखी भूप सुसेविता बस नहीं लेखी राखी नारी जगति उरुमाही जुबती शास्त्र नृपति बसनाही देखो तात वसंत सुहावा प्रियाहीन मोही भय उपजावा శ్రీరామచంద్రుడు వనము నుండి ముందరికి సాగి సోదరులిద్దరు అమిత బలపరాక్రమ పురుష సింహులు అది విరహాకుల మనస్కుని వాని వలె విరహపూరితమైన కరుణ అంటే విరహపూరితం చూసా. ఒకప్పుడు నలుడు కూడా దమయంతిని లాగి వెళ్ళి అప్పుడు ఇలా అని చెప్పారు. వనశోభను చూడు, దీన్ని చూసి ఎవరి మనసు పశుపక్షుల సమాజం వాటి బట్టి ఆడి చేతులతో నన్ను గేలి చేస్తున్నాయి. కరెక్ట్ గా వాల్మీకి రామాయణం ఇలా మనల్ని కాంచి దుప్పులు పరిగెత్తుస్తుంది చూచి లేళ్లు ఏమనంటే భయపడకూడదు, సాధారణ జింక జాతికి చెందిన వారు కావున మీకు సంతోషంగా ఉండవచ్చు. అది వీళ్ళు సాధారణ జింక జాతికి చెందిన వాళ్ళు, బంగారు జింకలు కాదు కదా. ఆయన బంగారు జింకలనే వేటాడతారు. అది వీళ్ళు బంగారు జింకలు వెతకడానికి వచ్చారు, మీరు వీళ్ళు చూసి భయపడకండి అని చెప్పారు. మగ ఏనుగులు పోతూ నాకు ఉపదేశం తెలుసు. ఏమనంటే మేము కూడా మా భార్యను వదులుకోవట్లేదు, నువ్వు ఎలా వదులుకున్నావని అది చెప్పింది. నేను స్త్రీని వెంటనే వదిలికెళ్ళచ్చా? చూడండి, అది నాకు బుద్ధి చెప్తుంది లక్ష్మణ
అంటున్నాడు. శాస్త్రములను ఎంతగా కష్టపడి నేర్చినను అది శాస్త్రము నిరంతరము కష్టపడి నేర్చుకున్నావు, కానీ నువ్వు నిరంతరం అధ్యయనం చేయలేదు అనుకో, అవి మనలో మిగలవు కదా. అంకిత భావంతో రాజు ఎంతగా మేలుకోగలిగి, అంకిత భావంతో రాజు నువ్వు ఎంతగా సేవిస్తున్నావు, పూర్తిగా ఆయన విశ్వసించడానికి నువ్వు వీలు లేదు. ఎందుకని ప్రేమతో హృదయం దాచుకున్నప్పటికీ ఆయన భద్రంగా రక్షించుకుంటూ ఉండాలి. ఆమె దూరం అయిపోయింది. ఈ మనోజ్ఞమైన వసంతవన శోభ ప్రియురాల్ని తోడు లేకపోయినప్పుడు నాకు ఇది భయంకరంగా కనిపిస్తుంది. దోహ విహర వికల బలహీనమోహి జానసి నిపట అకేలా సకిత విపిన మధుకర ఖగ మదన కీర్ణ భగమేలా దేఖి గయవు భ్రాతా సహిత తాసు దూత सुनिभाता डेरा कीन है मन हटकी मन जाता ప్రియురాలి విరహంతో వ్యాకులుని దుర్బలుని ఒంటరి వాడిని నన్ను చూసి మన్మధుడు వనమున అది మన్మధుడు పక్షుల్ని వనములో ఉన్నటువంటి అంటే భ్రమరాలు నా మీద దండి చూస్తున్నాడు. అంటే వాటిని అది చూసినప్పటికీ కామమోహితుడు అవ్వటం కాబట్టి పక్కనేమో ఆవిడ లేదు. ఇంకెందుకు? కానీ నేను సోదరుతో కూడి ఉన్నట్లు అతని దూత తెలిపిన మాటలు విని మన్మధుడు సర్వసన్నద్ధమైన తన సేవను నిలిపి గుడారములను వేసినాడు. ఆయన ఏం చేశాడంటే, నేను ప్రియురాలతో లేను, సోదరుతో ఉన్నాడు. ఎవరు ఆయన గుడారాలు వేసేసాడు. అంటే ఇవి ఎలాగో ఇప్పుడు బాగా ఏడిపించవచ్చు. అని తర్వాత చౌపాయి 38వ విటప విశాల లతా అరుజాని వివిధ వితాన జనుతాని కదలితాల వరదూజా పతాక देखी न मोह धीर मन जाता विविध भांति फूले तरुणाना जनु भानैता बने बहुबाना कहु सुंदर विटप सुहाई जन भट बिलक होई चाहिए पूजत पिका मानव गजमाते देख मोहक महोका ऊट बिसरा मोर चकोरा कीन भरबाजी पारवत मराला सबताजी तीतिरा लावक पदजर जूटा भरनिन न जाई मनोज भरोत रदगिरि शिला दुंदुबि जरण चातक बंदी गुणधन भरण मधुकर मुखरा बेरी सहनाई त्रिविध बयारी बसीती आई चतुरंगिनी सेना संगलीन है विचरति सबहि चुनौती दिन्हि लक्ष्मण देखत काम अनेका रही धीर कई जग देखा यही के एक परम बल नारी तेकिते उबरा सुबट सोई भारी విశాల వృక్షములకు అల్లుకొన్న తీగలు ఆ విశాల వృక్షమైన అల్లుకొన్నట తీగలు అతను పరిచినటువంటి వితానముల వలె ఉన్నవి. అరటి త్రాటి చెట్లు సుందర ధ్వజ పతాకల వలె ఉన్నవి. వీటిని చూచి ధీర గంభీర మనసు గలవాడు మాత్రమే మోహితుడు. మామూలు వాడైతే మోహితుడైపోతాడు.
వివిధ వృక్షములు నానావిధ ఫల పుష్పములతో అవి వేర్వేరు వస్త్రములు ధరించి నిలిచినటువంటి ధనుర్ధారుల వలె, అంటే అక్కడక్కడ దూరంగా ఉన్నటువంటి సుందర వృక్షములు సైన్యముగా దూరంగా వేసుకున్నటువంటి యోధుల వలె ఉన్నాయి. కోయుల కూయితములు ఏనుగుల కీంకారముల వలె, అంటే యుద్ధానికి పిలుస్తున్నట్టుగా కొంగలు అడవి కాకులు ఒంటెలు కంచర గాడిదల వలె ఉన్నాయి. నెమళ్ళు చకోరములు పావురములు చిలుకలు హంసలు ఇవన్నీ ఆయనకి శ్రేష్టమైన వాహనాలు. గుర్రములు ఇసుక కట్టెటి భవములు కూరేడు పక్షులు అతని పదాతి దళములు వాస్తవముగా మన్మముగా వర్ణించడం చాలా కష్టం. పర్వత శిలలే రథాలు, సెలయేరులే నగారాలు, గోరువంకలు అతని గుణములు గానము చేయు పట్రాజులు, భ్రమరములు గీతములు, ఈ సైన్యము యొక్క భేరీలు, మేళములు, శీతల గాలులు, మంద సుగంధిత పవనము అతని దూతగా వస్తుంది. ఇది చతురంగ బలములో వచ్చే మనల్ని యుద్ధానికి ఆహ్వానిస్తాడు, కానీ మనం యుద్ధం చేయాలి. ఇది చేయలేము, ఆవిడ లేదు. మనం యుద్ధం చేయాలంటే ఆవిడ ఉండాలి, అది లేదు. ఎందుకు? కాబట్టి ఇప్పుడు జయం ఎవరిది? వాడిది. లక్ష్మణ మన్మధుని చతురంగ బలమును చూచి స్థిరచిత్తుడై ఉండెడి వాని ప్రతిష్ట విశ్వములో ఇనుమడించును. కాబట్టి ఇటువంటి చతురంగ బలాలు చూసి కూడా స్థిరచిత్తుడై ఉన్నటువంటి వాడి ప్రతిష్ట పెరుగుతుంది. ఈ మదనునకు స్త్రీయే ఒక ప్రబల శక్తి. పెద్ద స్త్రీ మహాయోధుడు. ఆ ప్రబల శక్తి దానికి అధిగమించిన వాడే మహాయోధుడు. తాతతీని అతి ప్రబల కళ కామక్రోధ అరులోభ ముని విజ్ఞాన దామ మన కరహి నిమిష మహుచోభ లోభుకే ఇచ్చా దంభ ఫల కామకే కేవల క్రోధకే పరుషవచన బల మునిభర విచారి. కామక్రోధ లోభములను మూడును ప్రబలములైన దుష్ట శక్తి. అది కామ క్రోధ లోపములు మూడు కూడా ప్రభావులైన దుష్ట శక్తులు. విజ్ఞాన నిధులైన మునుల్ని కూడా శోభింపజేసేస్తాయి. పేరాశ దంభము లోపములు మౌలిక బలము. అది కామమునకు మౌలిక బలము, లోపము మౌలిక బలము స్త్రీ. దీనికి స్త్రీ. క్రోధమునకు బలము కఠోర వచనం. ఇలా మునీశ్వరులు చెప్పారు. కామానికి బలం స్త్రీ, క్రోధానికి బలం కఠోర వచనం. దంభమునకు పేరాశ. పేరాశ ఎక్కువ ఆశ లోభాన్ని పెంచు. తర్వాత చోపాయంలో ఇది 39 చెప్పేసుకుని ఆపేద్దాం. గుణాతీత సచరాచర స్వామి రమా ఉమా సబ్ అంతర్జామి కామిన్ హై దీనత दकाई ईर रखे मन विरति दृढ़ाई क्रोध मनोज लोभ मद माया चूट ही सकल राम ही दाया सोनर इंद्रजाल नहीं बोला
सो नर इंद्रजाल नहीं भूला जा पर होई सो नट अनुकूला उमा कहु मैं अनुभव अपना सत हर भजन जगत सब सपना सपना मुनि प्रभु गए सरोवर तीरा पंपा नाम सुभग गभीरा संत हृदय जस निर्मल भारी घाट मनोहर चारी जहाँ तहाँ पियाही विविध मृग नीला जन उदार गृहजाचक बीरा శివుడే ఉన్నారు. శ్రీరామచంద్రుడు త్రిగుణాతీతుడు ఈ చరాచర జగత్తుకు స్వామి సర్వాంతర్యామి. ఆ పై విధములుగా వరకు కామకుల దైన్య స్థితిని పలుకుతున్నారు, కానీ ఆయన స్థిరంగా ఉన్నారు. స్థిర చిత్తుల మనసులో వైరాగ్యమును దృఢతరము చేశాను. ఆ స్థిర చిత్తుల మనసులో వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. కామ క్రోధ లోభ మద మోహ కలిగిన వారిని శ్రీరాముని కృప ఉంటే వాళ్ళ దగ్గర కూడా రాలేవారు. లీలా పురుషోత్తముని అది లీలా పురుషోత్తముడైన రాముని అనుగ్రహానికి లోనైన వాడు మాయకి లోను కాడు. నీకు నా అనుభవమును చెప్పుచున్నాను, నీకు నా అనుభవాన్ని చెప్తాను. హరిభజనే ఏకైక సత్యం, అది హరిభజన ఏకైక సత్యం. జగత్తు స్వప్నము వలె అసత్యం. పిమ్మట శ్రీరామచంద్ర ప్రభు సుందరమైన లోతైన పంపా సరోవర తీరమున చేరెను. అది ఈయన లోతైన ఆ పంపా సరోవర తీరాన్ని జలములు సజ్జనుల మనసుల వలె ఆ పంపా నది జలములు సజ్జనుల మనసులాగా నిర్మలములాగా ఉన్నాయి. నలు దిశలా కట్టుబడబడినటువంటి మెట్లు మిక్కిలి మనోజ్ఞములు. వివిధ జాతులకు చెందిన జంతువులు అందు నీరు త్రాగుతున్నాయి. ఔదార్యము గల అవి దాత ఇంటి ముందు చేరిన అర్థుల అవి ఔదార్యము కలిగినటువంటి దాత ఇంటి ముందు చేరిన అర్థులు లాగా ఉన్నాయి. పురైని సగర ఓట జల వేగిన పాయిల మర్మ మాయచన నా దేకి जैसे निर्गुण ब्रह्म सुखी मीना सब एक रस अति अगाध जलमाही जता धर्मशीलन के दिन सुख సంజుత జాగి మాయచే కప్పబడిన జీవునకు నిర్గుణ పరబ్రహ్మ కనపడనట్లు తామరాకులు విస్తరించి ఉండడం వల్ల సరోవరముల నీరు కనపడకట్లేదు. ధర్మమును ఆచరించు పురుషుడు సర్వదా సుఖముల గుండునట్లు అతడి లోతైన జలములు చేపలు హాయిగా ఉన్నాయి. ఇది సగం చక్కగా ఉందండి. ఇక మనకి 39 అయిపోయిన కాబట్టి 46 కరెక్ట్, ఇంకా 7 ఉన్నాయి. ఆ 7 వీలైతే రూపు 7 పూర్తి చేశాను. ఇన్కేస్ పూర్తి చెయ్యలేకపోయామనుకోండి కనీసం 4 అన్నా అవుతాయి, మిగతా 3 తర్వాత 4, 5 అయిపోయాయి. ఖచ్చితంగా అరణ్య పర్వాన్ని రామ సంకల్పంతో పూర్తి చేసుకోవచ్చు. మహాదేవ వాటికి ఏమీ లేవు. మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి చేతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి చేతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి సీతమ్మ మహాదేవుని
ఆఫ్ చేస్తా